హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పగలంతా బిజీగా ఉండే మన లైఫ్లో నైట్ లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అంటే, పగలంతా నిర్మానుష్యంగా ఎడారిలా ఉండే రోడ్లో నైట్ అవ్వగానే ఆ చందమామ నుంచి వచ్చే వెన్నెల కాంతి అందం అంత ఇంపార్టెంట్ అన్నమాట. అర్థం కాలేదు కదా? అదేనండి, మేమున్న ఏరియాలో పగలంతా ఎలా ఉన్నా సరే నైట్ అవ్వగానే లైట్స్ అన్ని జిగేల్ జిగేల్ మన ఆనైపోయి కలర్ఫుల్ మనుషులతో నిండిపోతుంది అనమాట. సో మా ఏరియాలో ఈ నైట్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తాను. చలో చూసేద్దాం. చూస్తున్నారా పెట్టారంట మీకోసమే. వామ్మో, పానీపూరి రవర్స్ ఎక్కడ చూసినారు, ఒక లుక్ వేసుకోండి. హే లవర్ బర్డ్స్, మీకోసమే కలర్ఫుల్ ఫ్లవర్స్, హార్ట్ షేప్స్ అని. చాయ్, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఒక పవర్ఫుల్ రిఫ్రెషింగ్ చాయ్ అయితే కడుపులో పడాల్సిందే. వామో, ఇదేదో స్మోకీ డాకీ అంట. చూసారా షవర్మా లవర్స్, మీకోసమే చూడండి, సో మెనీ ఐటమ్స్. రోడ్ సైడ్ ఉన్నానని రూఫ్ లేదనుకుంటున్నారేమో, పైనాపిల్ అమ్మేసి పెంట్ హౌస్ కొనేసా అనేలా ఉన్నాడు పైనాపిల్ బిజినెస్. హెల్దీనే. సేవ్ ద అర్త్, ప్లాంటేషన్ ఇస్ వర్క్. నైస్ స్లోగన్ కదా, నాకు అదే అనిపించింది. నా కాలి పట్టి ఇంట్లో కుంపటి అన్నట్టు అన్ని ఆర్గానిక్ పార్ట్స్ అండి, అమ్మేస్తున్నారు. మరి మట్టితోనే చేశారు, కొనేచ్చు. వావ్, స్ట్రీట్ ఫుడ్, యమీ యమీ. ఓ వావ్, ఫిష్ కూడా ఉంది, కలర్ఫుల్ గా ఉందండోయ్. అన్ని మసాలాసే, ఇన్ని స్పైసెస్ మధ్యలో నైస్ గా ఐస్ అమ్ముతా అని చెప్పేసి ఒక ఫలుడా బండి అయితే ఉంది. టేస్ట్ కూడా బానే ఉంది, నేను ట్రై చేశాను. ఇక్కడేమో మీ దోశ అంటే నాకు ఆశ అన్నట్టు బండి చుట్టూ మనుషులున్నారు, అదే మరి డిమాండ్. ఎస్, ఇంత ఏరియాకి ఇంతమంది మనుషులకి ఒక బస్ స్టాప్ అయితే ఉండాలిగా, ఇదే అది. ఓ, బస్ స్టాపే కాదు, అప్డేటెడ్ వరల్డ్ కదా, మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఇలాంటి ఏరియాలో బాయిల్డ్ మొక్కజొన్న కూడా అమ్మేస్తున్నారు. చల్లగా చెరుకు రసం కూడా ఉంది, సాఫ్టీ అంట, ఐస్ క్రీమ్ చాలా బాగుందండోయ్. అంబూర్ బిర్యానీ బ్రదర్ అయితే నీట్ గానే కుక్ చేస్తున్నాడండి. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు ఒక డెంటల్ క్లినిక్ ఉంది, స్మాల్ మార్ట్ కూడా ఉంది. ఓ గాడ్, పక్కనే చూసాను మనకు స్టేయింగ్ కోసం హోటల్ కూడా ఉంది, బాగానే ఉంది. చూస్తున్నారా, పేరు గుర్తు పెట్టుకోండి, రాఘవేంద్ర షాప్, చాలా ఫేమస్ ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో ఇది వచ్చేసి ఫస్ట్ క్లాసు, మిగతా క్లాసులు ఏమున్నాయో వెళ్ళి చూద్దాం. వెళ్తున్నాం. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే చూపిస్తాను, స్టే ట్యూన్డ్. ఎస్, ఇదే ఆ ప్లేస్, గుంటూరు బిర్యానీస్. దీన్ని జూబ్లీ బిర్యానీ అంటారు. ఈ ఏరియాలో ఇది చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి సెకండ్ క్లాస్, అఫ్ కోర్స్ నేను ఉంటున్న క్లాస్ అనమాట. ఈజీ మెల్ట్స్ విత్ మెడిసిన్స్, ఓ కలర్ఫుల్. ఇది వచ్చేసి బేకరీ విత్ కేక్స్. చూస్తున్నారుగా, నేను చెప్పానా వెన్నెలా ఉన్న లైట్ మొత్తం ఇక్కడే ఉంది. నేను వెళ్తూనే ఉన్నా, ఆ షాప్స్ వస్తూనే ఉన్నాయి.
హాట్ చిప్స్ మంచిగా ఉండాలంటే మంచింగ్ మస్ట్ కదా మరి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదేంటంటే ఫ్రెండ్స్ రెస్టారెంట్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్కి మంచి అడ్డా అనమాట. చాలా సూపర్గా ఉంటుంది బిర్యానీ. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. అబ్బో, ట్రైన్డ్ టైలర్స్ కూడా ఉన్నారు. ఇంట్రెస్టింగ్. బైక్ లవర్స్, మరి మీ బైక్ క్లీన్గా ఉండాలంటే ఇక్కడికి రావాల్సిందే. చైనాలో మోమోస్ ఎంత ఫేమస్ తెలియదు కానీ ఇక్కడ మాత్రం మూలకు మోమో షాప్ ఉంది. ఇక్కడ 99 టైప్స్ ఆఫ్ వెరైటీ దోశలు అయితే చేస్తారంట. ట్రై చేయాలి మరి. వావ్, నిప్పుకోడి, నాటుకోడిలా నిప్పుకోడి. ఇంట్రెస్టింగ్. అంతా నాన్ వెజ్ అయినా వెజ్ అని లేదంటే ఉంది ఉంది, ఉడిపి ఉంది. దీని తర్వాత లియాన్స్ బర్గర్ క్రేజీగా ఉంటుందండి. ఫ్రూట్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి మరి, హెల్దీగా. హైడ్రేటెడ్గా ఉండాలా, జ్యూస్ తాగాలా, మరి జ్యూస్ సెంటర్కి రావాలిగా. ఇదే ఆ సెంటర్. లియాన్స్ బర్గర్ చూసాము, మరి లియాన్స్ పిజ్జా కూడా ఉండాలిగా. ఇదే ఆ పిజ్జా సెంటర్. సో మొత్తానికి మా ఏరియాలో నైట్ లైఫ్ అయితే ఇలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. కలర్ఫుల్ మనుషులతో. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.